నిన్నటి వరకు డీలాగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు జోష్ కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్టీ అధినేత ఆసుపత్రి పాలు కావటం వంటి పలు విషయాలు గులాబీ నేతల్లో గుబులు పెంచేశాయి. కానీ ఇప్పుడు నో దిగులు నో గుబులు అంటూ రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికల రణరంగంలోకి దిగుతున్నారు. ఇంతకీ కారు పార్టీలో ఉన్నట్టుండి ఇంత హుషారు ఎందుకొచ్చింది? షెడ్లోకి వెళ్లిన కారు జెట్ స్పీడ్తో ఎలా దూసుకొస్తుందో చూడండన్న ధీమా నేతల్లో ఎలా వచ్చింది? ఈ ప్రశ్నలన్నిటికీ ఒకే ఒక్క సమాధానం, బాస్ ఇస్ బ్యాక్. గులాబీ బాస్ కేసీఆర్ మళ్లీ ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారన్న వార్తే ఆ పార్టీ శ్రేణుల్లో హుషారుకు కారణమని తెలుస్తోంది. ఇక సార్ వచ్చేస్తున్నారన్న వార్త గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఫుల్ ఎనర్జీతో కేసీఆర్ ఎంట్రీ ఇవ్వనున్నారన్న కబురుతో లోక్సభ ఎన్నికల హడావుడి పార్టీలో మొదలైంది. ఈసారి లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపొందాలని బీఆర్ఎస్ భావిస్తోంది. అందులో భాగంగా గెలుపు గుర్రాలని లోక్సభ బరిలోకి దింపాలని పార్టీ అధినేత కేసీఆర్ డిసైడ్ అయ్యారట. ఫిబ్రవరి 1న గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పార్టీ కీలక నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారని తెలుస్తోంది. అభ్యర్థుల ఎంపికపై వారితో చర్చించనున్నట్టు సమాచారం. గత ఎన్నికల్లో 17 లోక్సభ స్థానాలకు గాను 9 చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఈసారి మెజారిటీ సీట్లపై బీఆర్ఎస్ కన్నేసింది. ఇప్పటికే రాష్ట్రంలోని లోక్సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ కేడర్తో సన్నాహక సమావేశాలు నిర్వహించింది. ఫిబ్రవరి 10లోగా 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు పూర్తి చేయడంపై దృష్టి సారించింది. అవసరమైన చోట సిట్టింగులను కూడా మార్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థుల జాబితా వెలువడిన తర్వాతనే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లు వెల్లడించాలని నిర్ణయించారట. అయితే ఇప్పటికే 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారు క్షేత్రస్థాయిలో సన్నాహాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే చేవెళ్ల, జహీరాబాద్, ఖమ్మం లోక్సభ స్థానాల నుంచి సిట్టింగ్ ఎంపీలకే మరోమారు టికెట్ ఇస్తున్నట్లు బీఆర్ఎస్ సంకేతాలిచ్చింది. కరీంనగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇప్పటికే సన్నాహాలు ప్రారంభించారు. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ కవిత పోటీ చేయడం లేదని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్ఎస్సీ, ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలైన ఆదిలాబాద్, మహబూబాబాద్, పెద్దపల్లి, వరంగల్, నాగర్ కర్నూళ్లలో కొత్త పేర్లు తెర మీదకొస్తున్నాయి. కొన్ని చోట్ల ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పలువురు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేల పేర్లను కూడా కేసీఆర్ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి, మెదక్ సహా విపక్షాల కంటే ఎక్కువ ఓట్లు సాధించిన 7 లోక్సభ నియోజకవర్గాల పరిధిలో టికెట్ కోసం ఆశావాహులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. పార్టీకి మొదటి నుంచి పట్టున్న మెదక్ టికెట్ను సుమారు 1/2 డజన్ మంది ఆశిస్తున్నట్టు సమాచారం. వీరిలో ప్రముఖంగా మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి పేర్లు తెర మీదకొస్తున్నాయి. గత లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా పోటీ చేసి అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్లో చేరిన గాలి అనిల్ కుమార్ కూడా టికెట్ అడుగుతున్నారు. ఇక మల్కాజ్గిరిపై మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి, కోడలు ప్రీతితో పాటు ఎమ్మెల్సీ సంబీపు రాజు, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు ఆసక్తి చూపుతున్నారు. నిజామాబాద్ నుంచి మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, విద్యాసంస్థల అధినేత నరసింహారెడ్డి, ఆదిలాబాద్ నుంచి మాజీ ఎంపీ కోడెం నగేష్, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు టికెట్ ఆశిస్తున్నారు. పెద్దపల్లి నుంచి సిట్టింగ్ ఎంపీ నేతకాని వెంకటేష్, మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ తదితరుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ నుంచి మాజీ ఎమ్మెల్యేలు ఆరూరు రమేష్, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య టికెట్ ఆశిస్తున్నారు. మహబూబాబాద్ నుంచి సిట్టింగ్ ఎంపీ మాలోతు కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్, మాజీ మంత్రి రెడ్డి నాయక్ ఆశావాహులు జాబితాలో ఉన్నారు. నల్లగొండ నుంచి మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి, భువనగిరి నుంచి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, దూదిమెట్ల బాలరాజు యాదవ్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్ కర్నూలు నుంచి ఎంపీ రాములు లేదా ఆయన కుమారుడు భరత్, మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు టికెట్ ఆశిస్తున్నారు. మహబూబ్ నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డిని మార్చే పక్షంలో మాజీ మంత్రులు వి శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి పేర్లు పరిశీలించే అవకాశం ఉంది. సికింద్రాబాద్ నుంచి మాజీ మంత్రి తలసాని కుమారుడు సాయి కిరణ్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. హైదరాబాద్ నుంచి టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్ యువజన విభాగం మాజీ ఉపాధ్యక్షుడు పట్నం కమలాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు దరఖాస్తు అందజేశారు.